చంద్రబాబు నాయుడికి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో డబ్బులు ఏదో ఒకటి చూపించాలి. ఎక్కడుందో చూపించడం వీళ్ళ వల్ల కావట్లా. లిక్కర్ కుంభకోణం కానీ దేనికైనా సరే. ఇప్పుడు జగన్ కేసులో ఎట్లయితే డబ్బులు చూపించడం కుదరక లిక్కర్ కేసులో వీళ్ళే 11 కోట్లు పెట్టి అది ఎవడు ఫామ్ హౌస్ లోనే పెట్టి అది రాజకేశిరెడ్డిది అని చెప్పి రాజకేశిరెడ్డి దాని మీద కోర్టు కేసి అర్జెంట్ గా దాని మీద పక్కన పెట్టించిన డబ్బులన్నీ ఫింగర్ ప్రింట్లు ఎవరైనా తీపిద్దాము వాళ్ళందరినీ అప్పుడు నాదైతే నన్నే పెట్టుదురు కానీ మా వాళ్ళదైతే లేకపోతే అని పెట్టగానే రాత్రికి రాత్రి అర్ధరాత్రి పూట కూడా బ్యాంకు తెరిపించి మరి డబ్బులు మిగతా కట్టల్లో కలిపేశారండి అని చెప్పారు చూడండి. అట్లాంటి డ్రామా నడిచింది. అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ ఏది వీళ్ళు క్యాష్ డిబేట్ అప్పుడు అది లేదు. క్యాష్ లేక ఏం చేశారంటే వీళ్ళు శ్రీనివాస్ దగ్గర దొరికిన డబ్బులే ఈ డబ్బులు లేదా వీళ్ళకి దాన్ని ఏమంటామంటే మనకి ఈ ఎలక్షన్ ఫండింగ్ అనేటటువంటిది అకౌంట్లో వెయ్యాలి బాండ్లు. ఆ బాండ్లకి సంబంధించిన డేటా చట్టబద్ధంగా బయటికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలక్టోరల్ బాండ్స్ అనేటటువంటిది చట్టబద్ధం. అది ఆ చట్టబద్ధమైన బాండ్స్ లో పెట్టినటువంటి వాళ్ళ డబ్బులే అంటే ఈ డబ్బులు అట్లా ఇచ్చారు లంచంగా అని చెప్పే ప్రయత్నం చేశారు. అందుకే కేసు వీక్ అయిపోయింది. బాబు గారికి తొందరగా బెయిల్ రావడానికి కారణమైంది జనరల్ రెగ్యులర్ బెయిల్ కూడా. అది ఫస్ట్ ఇచ్చిన బెయిల్ అయితే కనుక అనారోగ్య కారణాలు